హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివ డిజిటల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నిన్న జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాం కదా, వాళ్ళ పార్ట్ 2 మీ ముందుకు తీసుకొచ్చాను. మా వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే ఇంకా మీ ముందుకి కొత్త వీడియోస్ తీసుకురాబోతున్నా. మా వీడియోస్కి సపోర్ట్ చేయండి. నమస్కారం. మన చుట్టూ ఉన్న టెక్నాలజీ ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో చూస్తున్నాం కదా. మరి ఈ మార్పులకి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో ఎప్పుడైనా ఆలోచించారా? పదండి, ఈరోజు మనందరి సైన్స్ అండ్ టెక్నాలజీ నాలెడ్జ్ని సరదాగా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కేవలం కొత్త విషయాలు నేర్చుకోవటం మాత్రమే కాదు సుమా, మనల్ని మనం ఒక ఛాలెంజ్కి గురి చేసుకోవడం అన్నమాట. మన కళ్ల ముందు జరుగుతున్న ఈ టెక్నాలజీ విప్లవంలో మనకు అసలు ఎంత పట్టుందో చూసేద్దాం. సరే, ఈ ఫాస్ట్ పేస్డ్ ఇన్నోవేషన్ జర్నీలో మనందరం కలిసి ప్రయాణిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సరే, మన మొదటి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం మన ప్రపంచాన్ని, మన జీవన విధానాన్ని మొత్తం మార్చేస్తున్న కంప్యూటేషనల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇదే మాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ చాట్ జీపీటీ లాంటి ఏఐల వెనక ఉండే ఎల్ఎల్ఎం అంటే అసలు ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సరైన సమాధానం లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఈ మోడల్స్ కేవలం మనం ఇచ్చిన కమాండ్స్ పాటించడమే కాదు, అవి నిజంగా వాస్తవంగా నేర్చుకుంటాయి. అదే వీటి స్పెషాలిటీ. మరి ఇవెలా పనిచేస్తాయి అంటారా? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ ఇంటర్నెట్లోని పుస్తకాలు, ఆర్టికల్స్, ఇలా అంతులేని సమాచారాన్ని మొత్తం తీసుకుంటాయి. ఆ తర్వాత పదాల మధ్య ఉన్న కనెక్షన్స్, ప్యాటర్న్స్ని గుర్తిస్తాయి. ఫైనల్గా ఆ నాలెడ్జ్తో మనం ఏది అడిగితే దానికి అచ్చం మనిషిలాగే కొత్త టెక్స్ట్ని క్రియేట్ చేస్తాయి. అద్భుతం కదూ? ఓకే, ఇప్పటిదాకా ఏఐ అనే సాఫ్ట్వేర్ గురించి చూశాం కదా. ఇప్పుడు దాన్ని నడిపించే ఫ్యూచర్ హార్డ్వేర్ వైపు వెళ్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్. దీని వెనుకున్న ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ గురించే ఈ ప్రశ్న. దాని విపరీతమైన పవర్కి అసలు సీక్రెట్ ఇదే. దీనికి సమాధానం సూపర్ పొజిషన్. వినడానికి కొంచెం వింతగా, అస్సలు నమ్మశక్యంగా లేకపోయినా క్వాంటమ్ వరల్డ్లో ఇదే రియాలిటీ. అంటే ఒక క్యూబిట్ని మనం మెజర్ చేసేంతవరకు అది ఒకే టైంలో 2 స్టేట్స్లోనూ ఉంటుందన్నమాట. ఈ తేడా ఏంటో ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. మన మామూలు కంప్యూటర్లోని బిట్ అనేది ఒక స్విచ్ లాంటిది, అంటే ఆన్ లేదా ఆఫ్ అంతే. కానీ ఒక క్యూబిట్ ఒకేసారి ఆన్ అండ్ ఆఫ్ రెండూ కాగలదు. జస్ట్ ఈ ఒక్క చిన్న తేడా వల్ల ప్రాసెసింగ్ పవర్ కొన్ని మిలియన్ల రెట్లు పెరిగిపోతుంది. మంచి ప్రశ్న కదా ఇది. ఇంత కంప్యూటింగ్ పవర్, ఈ డిజిటల్ ప్రోగ్రెస్ అంతా కేవలం స్పీడ్, ఎంటర్టైన్మెంట్ కోసమేనా? లేకపోతే మన పర్యావరణ సమస్యల లాంటి రియల్ లైఫ్ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి కూడా హెల్ప్ చేస్తుందా? మన భవిష్యత్తు దీని మీదే ఆధారపడుంది. ఇదే మనల్ని మన రెండవ విభాగానికి తీసుకువస్తుంది. మరి ఈ అపారమైన కంప్యూటింగ్ పవర్ని ఉపయోగించి సస్టైనబిలిటీ అంటే సుస్థిరత, ఇంకా క్లీన్ ఎనర్జీని లక్ష్యంగా చేసుకున్న టెక్నాలజీల మీద ఇప్పుడు ఫోకస్ పెడదాం. క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్లో ఇది చాలా చాలా కీలకమైన పదం. చూద్దాం దీని గురించి ఎంతమందికి తెలుసో. ఇక్కడ అసలు మ్యాటర్ అంతా ఆ గ్రీన్ అనే పదంలోనే ఉంది. కరెక్ట్ ఆన్సర్, పునరుత్పాదక శక్తిని ఉపయోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ను ఎలా తయారు చేశారనే దానిమీదే అది ఎంత క్లీన్ అనేది ఆధారపడి ఉంటుంది. సోలార్ లేదా విండ్ పవర్ లాంటి రెన్యూబుల్ ఎనర్జీతో నీటిని విడగొట్టినప్పుడు ఆ ప్రాసెస్లో పొల్యూషన్ అనేది 0. అందుకే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తారు. న్యూక్లియర్ ఎనర్జీలో నెక్స్ట్ ఫ్రాంటియర్ ఇదే. దీన్ని క్లీన్ ఎనర్జీకి హోలీ గ్రేల్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం వాడుతున్న న్యూక్లియర్ పవర్కి ఇది చాలా డిఫరెంట్. ఇంకా చెప్పాలంటే చాలా చాలా సేఫ్ కూడా. మనం మాట్లాడుకుంటున్న ఆ ప్రాసెస్ పేరు న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇక్కడ క్లియర్గా ఉంది. మనమిప్పుడు వాడుతున్నది ఫిషన్, అంటే అణువులను విడగొట్టడం. దీనివల్ల చాలా డేంజరస్ వేస్ట్ వస్తోంది. కానీ ఫ్యూజన్ అలా కాదు.
ఇది సూర్యుడిలో జరిగే ప్రాసెస్ లాగా అణువులను కలుపుతుంది. దీనివల్ల వేస్ట్ చాలా చాలా తక్కువ. ఇంకా మెల్టౌన్ అయ్యే ప్రమాదమైతే అస్సలు లేదు, దాదాపు జీరో. ఓకే, ఒకవైపు మనం మన ప్లానెట్ ఎనర్జీ సిస్టమ్స్ని మార్చేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు మనం ఏకంగా జీవాన్నే, లైఫ్నే రీరైట్ చేయడం నేర్చుకుంటున్నాం. ఇదే మనల్ని మూడో విభాగానికి తీసుకువస్తోంది, ఆరోగ్యం. రీసెంట్ టైమ్స్లో మనందరికీ బాగా పరిచయమైన పదం ఇది. ఈ టెక్నాలజీ మన హెల్త్ కేర్ సిస్టమ్నే మార్చేసింది. మరి ఆ ఎం అంటే ఏంటో ఎంతమందికి గుర్తుంది? ఆన్సర్ మెసెంజర్. పేరుకు తగ్గట్టే ఇది ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుందన్నమాట. అసలు ఇది ఎంత బ్రిలియంట్ ఐడియానో చూడండి. ఎంఆర్ఎన్ఏ మన సెల్స్కి ఒక మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ ప్రకారం మన సెల్స్ వైరస్కి చెందిన ఒక చిన్న హాని చేయని భాగాన్ని తయారు చేస్తాయి. దీన్ని చూసి మన ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అయి అసలైన వైరస్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. బయోటెక్నాలజీలో ఇది మరో అద్భుతం. జీన్స్ని నేరుగా డైరెక్ట్గా ఎడిట్ చేయగల టెక్నాలజీ. దీనివల్ల వంశపారంపర్యంగా వచ్చే జబ్బులను నయం చేయడంలో ఒక కొత్త శకం మొదలైందనే చెప్పాలి. ఆ టెక్నాలజీ పేరే CRISPR-Cas9. దీన్ని సింపుల్గా మాలిక్యులర్ సిజర్స్ లేదా జన్యు కత్తెర అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మన DNA కోడ్లో ఎక్కడ తప్పుందో కరెక్ట్గా ఒక కత్తెరలాగా గుర్తించి దాన్ని కట్ చేసి సరిచేయగలదు. ఈ ఒక్క కొటేషన్ చాలు ఈ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పడానికి. మనం కేవలం ప్రకృతిని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునే శక్తిని పొందుతున్నాం. ఇది నిజంగా మానవ చరిత్రలోనే ఒక పెద్ద ముందడుగు. సరే, డిజిటల్, ఎనర్జీ, ఇంకా హెల్త్, ఈ 3 రంగాల్లోనూ అద్భుతమైన ఆవిష్కరణలు చూశాం. ఇప్పుడు మనం ముగింపు దశకొచ్చేస్తున్నాం. మరి ఈ ఇన్నోవేషన్ స్పీడ్ చూస్తుంటే మనకు ఏమర్థమవుతోంది? ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, 1, AI మనుషుల్లా ఆలోచించడం నేర్చుకుంటోంది. 2, ఫ్యూజన్ లాంటి కొత్త ఎనర్జీ సోర్సెస్ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక 3, అన్నింటికన్నా ముఖ్యంగా మనం జీవం యొక్క మూలాలనే, అంటే బిల్డింగ్ బ్లాక్స్నే మార్చగలుగుతున్నాం. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ఇందాకటి నుంచి చూసిన ఈ అద్భుతమైన ఆవిష్కరణలలో ఏది మన భవిష్యత్తును అన్నింటికన్నా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? అది మనలాగే ఆలోచించే AI అవుతుందా, లేక అంతులేని క్లీన్ ఎనర్జీనా, లేదా ఏకంగా జీవాన్నే మార్చేసే జీన్ ఎడిటింగా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కేవలం మ్యాప్లు, నంబర్ల గురించి కాదు, అసలు తెలంగాణ ఆత్మను అన్వేషించబోతున్నాం. ఇక్కడ నేల, నదులు, కొండలు ఈ ప్రాంతం యొక్క కథను, సంస్కృతిని, చివరికి భవిష్యత్తును కూడా ఎలా తీర్చిదిద్దుతున్నాయో చూద్దాం. పదండి, ఈ భౌగోళిక యాత్రను మొదలు పెడదాం. తెలంగాణ లోతుల్లోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు ఒక ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం దాని గుర్తింపును ఎలా నిర్దేశిస్తుంది? అంటే అక్కడి నేల, నీరు, కొండలు, అక్కడి ప్రజల పండుగలను, వాళ్ల ఆహారపు అలవాట్లను, చివరికి వాళ్ల కలలను కూడా ఎలా ప్రభావితం చేస్తాయి? ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఈ ప్రశ్నతోనే మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. సరే, మన మొదటి విభాగం తెలంగాణ, దాని ఉనికి. భారతదేశ పటంలో ఈ అతి చిన్న వయసున్న రాష్ట్రం అసలు ఎక్కడ ఉంది, దాని సరిహద్దులేంటో ఒకసారి స్పష్టంగా చూసేద్దాం. ఈ సంఖ్యను గుర్తుపెట్టుకోండి, 2014 జూన్ 2. ఇదే కదా తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అధికారికంగా అవతరించిన రోజు. రాజకీయంగా ఇది కొత్త రాష్ట్రమే అయినా ఈ భూమి కథ మాత్రం వేల సంవత్సరాల పురాతనమైనది. అదెలాగో మనం త్వరలోనే తెలుసుకుంటాం. ఇక సైజ్ విషయానికి వస్తే, విస్తీర్ణం పరంగా తెలంగాణ మన దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రం. ఏరియా వచ్చి దాదాపు 1,12,000 చదరపు కిలోమీటర్లు. అంటే ఊహించుకోండి, సుమారుగా గ్రీస్ దేశమంతా ఉంటుందన్నమాట. ఇంత విశాలమైన భూభాగంలో ఎలాంటి వైవిధ్యం ఉందో చూద్దాం. తెలంగాణ మ్యాప్ను చూస్తే ఒక ముఖ్యమైన భౌగోళిక లక్షణం కనిపిస్తుంది. అదేంటంటే, ఇది పూర్తిగా ల్యాండ్ లాక్డ్ స్టేట్. అంటే దీనికి సముద్ర తీరం లేదు. దీని చుట్టూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే ఉన్నాయి. ఈ స్థానం వల్ల దాని వాణిజ్యం మీద, వాతావరణం మీద కూడా ప్రభావం ఉంటుంది. ఓకే, రెండో విభాగానికి వచ్చేద్దాం, భూవిస్వరూపం. ఇప్పటిదాకా తెలంగాణ సరిహద్దులు చూశాం కదా, ఇప్పుడు దాని నడిబొడ్లోకి ప్రయాణిద్దాం. ఈ రాష్ట్ర భౌగోళిక స్వరూపానికి పునాది లాంటి దక్కన్ పీఠభూమిని అన్వేషిద్దాం. తెలంగాణ దాదాపు మొత్తం ఈ విశాలమైన దక్కన్ పీఠభూమిపైనే ఉంది.
ఈ పీఠభూమి అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాల బద్దలై లావా బయటకొచ్చి చల్లారి గట్టిపడిపోయింది కదా, అలా ఏర్పడిన ఒక పురాతన రాతి పొర అన్నమాట. అందుకే ఈ ప్రాంతంలోని నేలలు, ఖనిజ సంపద అంత ప్రత్యేకంగా ఉంటాయి. ఆ అగ్నిపర్వతాల చరిత్రే నేరుగా ఇక్కడి నేలలను ప్రభావితం చేసింది. రాష్ట్రంలో మనకు ప్రధానంగా 2 రకాల నేలలు కనిపిస్తాయి. ఒకటి 48% ఉన్న ఎర్ర నేలలు. ఇవి కొన్ని పంటలకు పర్లేదు. కానీ అసలైన సంపద 25% ఉన్న నల్లరేగడి నేలలు. ఇవి చాలా సారవంతమైనవి. అందుకే తెలంగాణ పత్తి పంటకు అంత ఫేమస్ అయింది. తెలంగాణ అంతా పీఠభూమే కదా, ఫ్లాట్గా ఉంటుందని అనుకోవద్దు. ఇక్కడ కూడా కొన్ని ఎత్తైన శిఖరాలున్నాయి. వాటన్నింటిలోకెల్లా అత్యంత ఎత్తైనది డోలీగుట్ట. 965 మీటర్ల ఎత్తుతో నిలుస్తుంది. ఇది రాష్ట్ర భూభాగంలో కూడా ఎంత వైవిధ్యముందో మనకు గుర్తు చేస్తుంది. ఇక 3వ భాగం 2 నదుల కథ. ఏ ప్రాంతానికైనా నదులంటే రక్తరాళాల్లాంటివి కదా. తెలంగాణకు కూడా అలాంటి 2 ప్రధాన జీవనాడులున్నాయి. ఆ 2 నదుల కథేంటో, ఈ రాష్ట్రంపై వాటి చెరగని ముద్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూస్తే తెలంగాణ జీవనాధారాలేంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. గోదావరి, కృష్ణ అనే 2 మహానదులు ఈ రాష్ట్రం గుండానే ప్రవహిస్తున్నాయి. గోదావరిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కృష్ణ నదిపై నాగార్జున సాగర్ డ్యామ్. ఇవి కేవలం సిమెంట్ కట్టడాలు కావు. లక్షలాది మందికి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్న ఆధునిక దేవాలయాలని చెప్పొచ్చు. ఉదాహరణకి గోదావరి ప్రయాణాన్ని గమనిస్తే అది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణలో ప్రవేశించి రాష్ట్రమంతటా తూర్పు దిశగా ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రయాణంలో అది కేవలం నీటిని మాత్రమే కాదు, తనతో పాటు ఓ నాగరికతను, ఎంతో మంది జీవనోపాధిని కూడా మోసుకొస్తుంది. సరే, 4వ విభాగానికొచ్చాం. వాతావరణం మరియు వనరులు. నేల, నదుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది? పచ్చని అడవులు ఉన్నాయా? మరి భూగర్భంలో దాగి ఉన్న సంపద ఏంటి? ఇలాంటి విషయాలు చర్చిద్దాం. తెలంగాణ వాతావరణం చాలా వరకు వేడిగా, పొడిగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇది దక్కన్ పీఠభూమి సాధారణ లక్షణం. అయితే నైరుతి ఋతుపవనాలు వచ్చాయంటే చాలు, ఈ పొడి నేలకి ప్రాణం వచ్చినట్లవుతుంది. రాష్ట్ర వ్యవసాయం చాలా వరకు ఈ వర్షాల మీదే ఆధారపడి ఉంది. వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ తెలంగాణలో పచ్చదనం కూడా పుష్కలంగా ఉంది. ఆశ్చర్యకరంగా రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 24% అంటే 1/4 వంతు అటవీ ప్రాంతమే ఉంది. ఇది జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు చాలా చాలా అవసరం. తెలంగాణ సంపద కేవలం నేల పైనే కాదు, లోపల కూడా ఉంది. ముఖ్యంగా సింగరేణి గనుల నుంచి వచ్చే బొగ్గు దేశ ఇంధన భద్రతకు ఒక రకంగా వెన్నెముక లాంటిది. అందుకే దీనిని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు. దాంతోపాటు సిమెంట్ పరిశ్రమకు అవసరమైన సున్నపురాయి, ఇనుప ఖనిజం వంటివి కూడా ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి. ఇక 5వ విభాగం ప్రజలు మరియు ప్రదేశాలు. ఇప్పటి వరకు మనం భౌతిక భూగోళాన్ని చూశాం. ఇప్పుడు ఈ భూమిపై మానవ ముద్రను పరిశీలిద్దాం. ప్రజలు ఇక్కడ ఎలా నివసిస్తున్నారు, రాష్ట్రం పరిపాలనాపరంగా ఎలా విభజించబడిందో చూద్దాం. పరిపాలనను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువెళ్లడానికి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం 33 జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాకు దాని సొంత ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థ ఉన్నాయి. ఈ 33 జిల్లాలలో ఉన్న వైవిధ్యాన్ని చూడండి. ఒకవైపు సహజ వనరులతో నిండిన భద్రాద్రి కొత్తగూడెం విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా. మరోవైపు దేశంలోని ప్రధాన ఐటీ కేంద్రాలలో ఒకటిగా ఉన్న హైదరాబాద్ జనాభా సాంద్రత ఎక్కువగా ఉండి విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా. ఇది గ్రామీణ, పట్టణ తెలంగాణ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మన కళ్లకు కడుతుంది. హైదరాబాద్ నీడలో ఉన్నప్పటికీ ఇతర నగరాలు కూడా తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు కాకతీయుల వారసత్వానికి సజీవ సాక్షిగా నిలిచే వరంగల్ మరియు వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతున్న నిజామాబాద్ వంటి నగరాలు రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. సో, మన ప్రయాణం ముగింపుకొచ్చింది. ఈ వాక్యం మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా సంపూర్ణంగా చెప్పేస్తోంది. తెలంగాణ కథ భూమిపైనే వ్రాయబడింది. దక్కన్ పీఠభూమి యొక్క కఠినమైన రాళ్ల నుండి గోదావరి, కృష్ణా నదుల సారవంతమైన తీరాల వరకు ఈ రాష్ట్రం యొక్క అస్తిత్వం, చరిత్ర మరియు సంస్కృతి దాని భూమితో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది:
లక్షల సంవత్సరాల భౌగోళిక చరిత్ర కలిగిన ఈ పురాతన భూమి టెక్నాలజీ మరియు ఆవిష్కరణలలో దూసుకుపోతున్న 21వ శతాబ్దపు తెలంగాణ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుంది? దాని సహజ వనరులు దాని అభివృద్ధికి ఆస్తిగా నిలుస్తాయా లేదా ఒక సవాలుగా మారుతాయా? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.